గాంధీనగర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పెద్ద బజారు ఉండేది. అక్కడ ఎప్పుడూ కూడా జనాలతో రద్దీగా ఉండేది. ఎండాకాలం వేడిలో మొత్తం జనమంతా కూడా బల్దేవ్ పెప్సీ దుకాణం దగ్గరికి చేరుకునేవారు. ఇదిగో బల్దేవ్ బాబాయ్, నాకు ఆరెంజ్ పెప్సీ ఇవ్వండి. నాకు ఎల్లో కావాలి. నాకు రెడ్ది ఇవ్వండి. పిల్లలైనా పెద్దవాళ్లైనా అందరికీ బల్దేవ్ పెప్సీ అంటే చాలా చాలా ఇష్టం. బల్దేవ్ కూడా ఎంతో నిజాయితీగా పెప్సీని తయారు చేసేవాడు. మంచి ఫిల్టర్ నీళ్లు, శుభ్రమైన చక్కెర, అలాగే ఎంతో శుభ్రంగా తను ఆ జ్యూస్ ని తయారు చేసేవాడు. ఆ తర్వాత వాటిని ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపేవాడు. బల్దేవ్ అమ్మే ₹1 పెప్సీ ఊరంతా ఎంతో ఫేమస్. కాసేపట్లోనే తన స్టాక్ అంతా కూడా ఖాళీ అయిపోయేది. అరే బాబాయ్, పెప్సీ ఉందా? లేదు బాబు, అన్నీ అయిపోయాయి. నువ్వు రేపు రా. బల్దేవ్ దుకాణం ఎదురుగానే పవన్ దుకాణం ఉండేది. పవన్ ఐస్ క్రీం అమ్మేవాడు. ఎండాకాలం అయినప్పటికీ కూడా తన ఐస్ క్రీం అమ్ముడుపోయేది కాదు. అసలు బల్దేవ్ తన పెప్సీలో ఏం కలుపుతున్నాడో తెలియడం లేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇతని పెప్సీనే తాగుతూ ఉంటారు. ₹1 పెప్సీలో అసలు ఏమి రుచి ఉంటుంది చెప్పు? నా ఐస్ క్రీం అంతా పాడైపోతుంది. రుచి గురించి నాకు తెలియదండి, కానీ అది ఐస్ క్రీం కంటే చాలా చౌక. బహుశా అందుకే అవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అవును, అయ్యుండొచ్చు. మీరు కూడా పెప్సీ అమ్మడం మొదలు పెట్టేసేయొచ్చు కదా. అరే, కాని పెప్సీ ఎవరు చేస్తారు? పెప్సీ తయారు చేయడం ఎందుకండి? పట్నంలో బోలెడన్ని కంపెనీలు పెప్సీ అమ్ముతూ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుని అమ్మితే చాలు కదా. మనకప్పుడు చాలా లాభం వస్తుంది. నిజానికి ఈ ఐడియా బాగానే ఉంది. నేను రేపే పట్నం వెళ్లి బోలెడని పెప్సీలు కొనుక్కొని వస్తాను. సరే అండి. మరుసటి రోజు ఉదయం పవన్ పట్నం నుంచి బోలెడన్ని జ్యూస్ పెప్సీస్ తీసుకొస్తాడు. ఆ తర్వాత అతను వాటన్నిటిని ఫ్రిడ్జ్ లో పెడతాడు. మంచి పని చేశారు. ఇప్పుడు మీరు బయట ఒక బోర్డు తగిలించండి, ఇక్కడ పెప్సీ దొరుకుతుందని. సరే. పవన్ ఒక బోర్డుని తయారు చేస్తాడు, ఇక్కడ పెప్సీ దొరుకుతుంది అని. ఆ బోర్డుని తన దుకాణం బయట తగిలిస్తాడు. కాసేపటి తర్వాత ఒక చిన్న పిల్లాడు ఆ బోర్డు చదువుతాడు. ఇక్కడ పెప్సీ దొరుకుతుందా బాబాయ్? ఏవేం కలర్లున్నాయి? అన్ని కలర్స్ ఉన్నాయి. అసలు నీకు ఏ కలర్ కావాలో చెప్పు. నాకు ఎల్లో పెప్సీ, ఇంకా ఒక ఆరెంజ్ పెప్సీ కావాలి. పవన్ ఆ పిల్లాడికి 2 పెప్సీలను ఇస్తాడు. ఆ పిల్లాడు అక్కడే నిలబడి పెప్సీ తాగుతాడు. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇదిగో, నా తరపు నుండి నీకు ఓ పెప్సీ ఫ్రీ. నువ్వు వెళ్ళి నీ స్నేహితులందరికీ చెప్పు, నా దుకాణంలో పెప్సీ దొరుకుతుందని. అలాగే బాబాయ్, తప్పకుండా చెప్తాను. పవన్ ఆలోచన బాగా పనిచేస్తుంది. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు. తనతో పాటు కాసేపటి తర్వాత 2 పిల్లల్ని తీసుకొస్తాడు. ఇదే ఆ దుకాణం. నాకు కూడా 2 ఆరెంజ్ పెప్సీలు కావాలి. నాకు 3 రెడ్ పెప్సీలు. పవన్ అందరికి పెప్సీ ఇస్తాడు. ఆ తర్వాత నుంచి చాలా మంది పవన్ దుకాణం దగ్గర పెప్సీ కొనుక్కునేవాళ్లు. ఇంతవరకు గ్రామస్తులు బల్దేవ్ పెప్సీ మాత్రమే కొనుక్కునేవాళ్లు. కానీ ఇవాళ వాళ్ళకి కంపెనీ రుచి కూడా చాలా నచ్చింది. అరే వా, ఏ నల్లని పెప్సీనైతే నేను మొదటిసారి తాగుతున్నాను. ఇంకా చాలా రకాలున్నాయి. నిమ్మకాయ నీళ్లు, యాపిల్, ఆరెంజ్ ఉంది, రోజు కూడా. చాలా బాగుంది. అయితే నేను ప్రతిరోజు రోజుకొక ఫ్లేవర్ని ట్రై చేస్తుంటాను. పవన్ పెప్సీ అమ్మడం మొదలుపెట్టిన తర్వాత బల్దేవ్ దుకాణానికి ఎవరూ కూడా వెళ్లేవాళ్లు కాదు. నేను కాస్త ఓపిక్గా పనిచేయాలి. పవన్ కొత్త పెప్సీలను తయారు చేయడం మొదలుపెట్టాడు. అందుకని గ్రామస్తులందరూ అతని దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాళ్ళందరూ తిరిగి వస్తారు. బల్దేవ్ తనకి తాను నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజుల పాటు పవన్ దుకాణం దగ్గర పెప్సీ కోసం జనాలు లైన్లు కడతారు. కానీ ఇక్కడ బల్దేవ్ దుకాణం మాత్రం ఖాళీగా ఉండేది. ఊరి సర్పంచ్ బల్దేవ్ దుకాణానికి వెళ్తారు. ఏమైంది బల్దేవ్, నువ్వు దిగులుగా కనిపిస్తున్నావు? నన్ను ఏం చెప్పమంటారు సర్పంచ్ గారు? పవన్ పట్నం నుంచి పెప్సీలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. కస్టమర్లందరూ అక్కడికే వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, ఇదంతా కొన్ని రోజులు మాత్రమే. కొత్తగా ఏమైనా వస్తే గ్రామస్తులు దాని వెనకే పరిగెత్తుతారు కదా, నీకు కూడా తెలుసు. ఓపిక్గా ఉండు, అంత సర్దుకుంటుంది. పైగా నాకు నమ్మకం ఉంది, నీ పెప్సీ పట్నం నుంచి తెచ్చిన పెప్సీ కంటే చాలా బాగుంటుంది. నువ్వొక్క పని చేయి, నాకు 50 పెప్సీలివ్వు. ఇవాళ పట్నం నుండి నా మనవడు మనవరాలు వస్తున్నారు. అలాగే సర్పంచ్ గారు. బల్దేవ్ సర్పంచ్ కి
50 పెప్సీలను ఇస్తాడు. ఆ తర్వాత సంతోషంగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బల్దేవ్ మాత్రం బాధగానే ఉంటాడు. సర్పంచ్ ఇంటికి వెళ్ళాక తన మనవడికి ఒక పెప్సీ ఇస్తారు. నాన్న, ఈ పెప్సీలు అంత మంచిది కాదు. వీటిల్లో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. చూడమ్మా, ఈ పెప్సీ మన బల్దేవ్ స్వయంగా తయారు చేస్తుంటాడు, కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన నీటితో. దీన్ని మేమందరం ఎన్నో ఏళ్లుగా తాగుతున్నాం. ఇంతవరకు ఎవరి ఆరోగ్యము పాడవలేదు. అలాగా? సర్పంచ్ తన కూతురికి కూడా ఒక పెప్సీ ఇస్తారు. ఆమె రుచి చూసి, భలే నాన్న, ఇది చాలా బాగుంది. సర్పంచ్ గారి ఇంటికి వెళ్లిన అతిథులు అందరూ కూడా ఆ పెప్సీని తాగుతారు. కొంతసేపట్లోనే పెప్సీ ఖాళీ అయిపోతుంది. నాన్న, మీరు దీనిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? నేను ఇంకొన్ని తీసుకొస్తాను. బజార్లో నీకు బల్దేవ్ దుకాణం కనిపిస్తుంది. అందులో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, అక్కడి నుండి తెచ్చాను. సరే, నేను వెళ్ళి తెస్తాను. నేహా బజారుకి వెళ్ళాక బల్దేవ్ ఇంకా పవన్ల దుకాణాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. తనకి అర్థం కాదు అసలు ఏ దుకాణానికి వెళ్ళాలి అని. బహుశా ఏ దుకాణంలో జనం ఎక్కువ ఉన్నారో నేను అక్కడికి వెళ్ళాలేమో. నేహా పవన్ దుకాణానికి వెళ్తుంది. నాకు ఒక 20 పెప్సీలు ఇవ్వండి. పవన్ ఫ్రిడ్జ్ లో నుంచి పెప్సీ ప్యాకెట్ ని తీసి ఇవ్వగానే నేహా దాన్ని వద్దనేస్తుంది. కాదు కాదు, నేను ఇవ్వనడం లేదు. కానీ ఇప్పుడే కదా మీరు 20 పెప్సీలు అడిగారు. కానీ ఈ కెమికల్ పెప్సీలు అడగలేదు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి నేహాని అడుగుతాడు. ఏంటమ్మా, ఈ పెప్సీలో ఏం కెమికల్స్ ఉంటాయి? ఈ పెప్సీ పట్నంలో కంపెనీలో తయారవుతుంది. అక్కడ వీటిని తయారు చేయడానికి బోలెడన్ని కెమికల్స్ ని కలుపుతారు. అవి హానికరం, పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఇక్కడికి పెప్సీ కోసం ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ ఆ పెప్సీ కోసం వచ్చాను. ఇదే ఊరిలో తయారు చేసే పెప్సీ కోసం. అర్థమైంది. అయితే మీరు బల్దేవ్ దుకాణంలో పెప్సీ కోసం వచ్చారా? ఆయన దుకాణం ఎదురుగానే ఉంది. నేహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్నం నుంచి వచ్చిన కెమికల్ పెప్సీ గురించి మాట్లాడుకుంటారు. నేహా బల్దేవ్ దుకాణంలో పెప్సీ కొనుక్కుంటుంది. తర్వాత ఇంటికి వెళ్లిపోతుంది. కెమికల్ పెప్సీ గురించి ఊరంతా విస్తరిస్తుంది. తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలని పవన్ దుకాణంలో పెప్సీ కొనుక్కోవద్దని చెప్తారు. ఇవాల్టి నుండి పవన్ అంకుల్ దుకాణం నుండి పెప్సీ తీసుకోవద్దు నువ్వు. ఎందుకమ్మా? ఎందుకంటే అందులో బోలెడన్ని కెమికల్స్ ఉంటాయి. నీ ఆరోగ్యం పాడైపోతుంది. తర్వాత నీకు సూది గుచ్చుతారు. వద్దు బాబాయ్, వద్దు. అందరికీ బల్దేవ్ నిజాయితీ గురించి తెలుస్తుంది. ఇక మళ్ళీ ఒకసారి బల్దేవ్ పెప్సీ అమ్ముడుపోతుంది. పవన్ దుకాణం నుండి ఎవరూ కూడా పెప్సీ కొనడం లేదు. ఇక అలసిపోయి పవన్ పెప్సీ అమ్మడం మానేస్తాడు. నేహా ఊర్లో అందరినీ అనారోగ్యం పాలు కాకుండా కాపాడింది. మళ్ళీ అంతా ముందులా మారిపోయింది. బీజాపూర్ ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో చాలా వరకు అందరూ పొలం పనులే చేస్తూ ఉంటారు. కాని కొంతమందికి తాత ముత్తాతల పొలాలు లేని వాళ్లు కూడా ఉన్నారు. వారిలో ఒకడు మోహన్. మోహన్ చాలా పేద వ్యక్తి. అతను అక్కడా ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. ఒకసారి పొలంలో కూలి పని చేస్తే ఇంకోసారి గోడౌన్లో పనిచేసేవాడు. ఒకరోజు తను ఇంటికి వెళ్లేసరికి తన భార్య మాలతి సంతోషంగా ఎదురొస్తుంది. ఏమైంది? నేను మీకోసం ఒక కొత్త పనిని వెతికాను. జీతం నెలకి 6000. అవునా? కాని ఎక్కడా? అది మన పక్క ఊర్లో ఒక పానీపూరి తయారు చేసే కార్ఖానా ఉంది. ఆ కార్ఖానా వాళ్ళకి పని చేయడానికి మనుషులు కావాలంట. మా అక్క మీ గురించి మాట్లాడింది. అలాగా? చాలా సంతోషం. ఇక మనిద్దరికి దాని గురించి చింతే ఉండదు. అలాగే. నేను రేపటి నుండే పనికి వెళ్తానులే. మరుసటి రోజు ఉదయం మోహన్ పని చేయడానికి సంతోషంగా బయలుదేరతాడు. తను కార్ఖానాకి వెళ్తాడు. అప్పటికే అక్కడ 3 వ్యక్తులు ఉంటారు. యజమాని వాళ్లకి పనులు చెప్తూ ఉంటాడు. ఇలా చూడండి, ముందు ఈ మిషన్లో 10 కిలోల పిండి, 100 గ్రాముల ఉప్పు, అలాగే 2 లీటర్ల నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఈ బటన్ని నొక్కాలి. దానితో ఈ మిషన్ పిండిని కలుపుతుంది. పిండిని మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు కదా. మరి దానికోసం మిషన్ ఎందుకు ఉపయోగించడం? చేత్తో కూడా కలపొచ్చు. కానీ ఒకవేళ మనం ఎక్కువ శాతంలో పిండిని కలపాలి అంటే అప్పుడు ఎవరికైనా ఈ మిషన్లే కదా పనికొస్తుంటాయి. అవును. బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చ బటన్తో మిషన్ ప్రారంభమవుతుంది, అలాగే ఎర్ర బటన్తో ఆగిపోతుంది. అలాగే అయ్యగారు.
ఆ తర్వాత కలిపి ఉన్న ఈ పిండిని ఉండలు చేసి ఈ రెండో మిషన్లోకి వెయ్యాలి. ఈ మిషన్ ఆ ఉండలను నొక్కుతుందన్నమాట. అవి గుండ్రటి ఆకారంలో బయటికి వస్తాయి. అలాగే. ఇక ఆ తర్వాత ఈ పానీపూరీలను నూనెలో వేయించాల్సిన మిషన్లో వేయాలి. అవి పూరీల్లాగా తయారైన తర్వాత బయటికి వస్తాయి. ఇక ఆ తర్వాత ఈ ఆఖరి మిషన్ సహాయంతో పూరీలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయాలి. కిషోర్, నువ్వు పిండిని కలిపే మిషన్ దగ్గరికి వెళ్ళు. వివేక్, నువ్వు చపాతీ చేసే మిషన్ దగ్గరుండు. సహదేవ్, నువ్వు పూరీలను వేయించు. ఇక మోహన్, నువ్వు ప్యాకింగ్ చెయ్యి. వారం వారం మీరు వేరు వేరు మిషన్ల దగ్గర పనిచేయాలి. రోజుకి 6 గంటలు పనిచేయాలి. అంతే. ఇక అంతే. ఆ రోజు నుంచి మోహన్ మిగతా వాళ్లతో కలిసి ఆ పానీపూరి కార్ఖానాలో పనిచేయటం మొదలు పెడతాడు. మోహన్ ఇంకా మాలతి చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకి డబ్బులకి, భోజనానికి ఎటువంటి సమస్య ఉండదు. నెలాఖరు అయ్యేసరికి మోహన్కి జీతం రాబోతుంది. అంతవరకు మోహన్ సంతోషంగా కార్ఖానాలో పనిచేస్తాడు. నెమ్మది నెమ్మదిగా తను పానీపూరి పూరీలను తయారు చేయడం నేర్చుకుంటాడు. అలా 6 నెలల పాటు మోహన్ పానీపూరి కార్ఖానాలో పనిచేస్తూ ఉంటాడు. తర్వాత ఒకరోజు కార్ఖానా యజమాని కంగారుగా కార్ఖానాకి వస్తాడు. రేపటి నుండి మీరందరూ పనికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఎందుకయ్య గారు? ఎందుకంటే మీకు జీతాలు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. చాలా మంది కస్టమర్లు నాకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. గత 2 నెలల నుండి నేను ఇదంతా భరిస్తూ వచ్చాను. కానీ ఇక ముందు నేను ఇలా చేయలేను. రేపటి నుండి మీరు ఇంకేదైనా పని వెతుక్కోండి. అది వినగానే మోహన్ తో పాటు మిగతా వాళ్లు కూడా కంగారు పడతారు. మోహన్ మళ్లీ చిన్న చిన్న పనులు చేయాల్సొస్తుంది. డబ్బుల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. దాని గురించి ఆలోచిస్తేనే తను చాలా దిగులు పడతాడు. సాయంత్రం మోహన్ ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా మాలతీతో చెప్తాడు. మీరు కంగారు పడకండి, మీకు ఇంకేదైనా పని దొరుకుతుందిలే. మోహన్ నిరాశగా ఉంటాడు. తర్వాత కొన్ని రోజుల పాటు మోహన్ పని కోసం వెతుకుతూ అక్కడా ఇక్కడా తిరుగుతుంటాడు. కాని తనకి ఎక్కడా ఏ పని దొరకదు. తను చాలా దిగులు పడతాడు. ఇప్పుడేం చేయాలో అసలు నాకు అర్థమే కావడం లేదు. నాకు పానీపూరీలు తయారు చేయడం తప్ప ఇంకొక పని రాదు కదా. అయితే మీరు ఆ పని చేయొచ్చుగా. నాకు అర్థం కాలేదు. మీకు పానీపూరీలు తయారు చేయడం వచ్చు కదా. నాకు రగడా పానీ తయారు చేయడం వచ్చు. మనిద్దరం కలిసి ఊళ్ళో పానీపూరి బండి పెట్టుకోవచ్చు. నిజమే. కానీ ఊళ్ళో ఇప్పటికే చాలా పానీపూరి బండ్లున్నాయి కదా. అలాంటప్పుడు అందరూ మన పానీపూరిని ఎందుకు తింటారు చెప్పు? మనం ధరని తగ్గించేద్దాం. ఇంకేంటి, 10 రూపాయలకి బదులు ప్లేట్ 8 రూపాయలకి అమ్ముదాం. దానికి బదులుగా మనం ఒక పానీపూరి రూపాయికి అమ్మాము అంటే అప్పుడు 1 రూపాయికి ఎలా అమ్మగలమండి? 1 రూపాయికి 1 పానీపూరి. కస్టమర్లు ఎన్ని కావాలంటే అన్ని తింటారు. మరి మనకి లాభం ఉంటుందా? ఉంటుంది కదా. మనం స్వయంగా పూరీలు తయారు చేస్తాం. అలాగే మిగతావన్నీ వస్తువులు కూడా. మనకి సుమారు సగం లాభం వస్తుంది. మరైతే ఇంకెందుకండి ఆలస్యం? రేపటి నుండి మన పని మొదలు పెడదాం. మరుసటి రోజు ఉదయం మోహన్ ఇంకా మాలతి తమ పనులను మొదలు పెడతారు. మోహన్ పూరీలు తయారు చేస్తాడు. మాలతి రగడ ఇంకా నీళ్లు తయారు చేస్తుంది. మోహన్ తన పనిలో నిపుణుడు. మిషన్ లేకుండానే పూరీలను ఎంతో చక్కగా తయారు చేస్తాడు. మాలతి కూడా చాలా బాగా వండుతుంది. తను కూడా రుచికరమైన రగడ ఇంకా పానీ తయారు చేస్తుంది. ఇప్పుడంతా సిద్ధంగా ఉంది. ఇవాళ సాయంత్రమే శుభారంభం చేద్దాం. 1 రూపాయికి 1 పానీపూరి. తప్పకుండా. ఒక్కటే ఉండిపోయింది. మోహన్ ఒక బోర్డు చూపిస్తాడు. దానిమీద రాసుంది 1 రూపాయికి పానీపూరి. ఇది బావుందండి. సాయంత్రం వేళ మోహన్ ఇంకా మాలతి బజారులో రోడ్డు సైడున వాళ్ల బండిని పెడతారు. అలాగే బోర్డు కూడా తగిలిస్తారు. ఆ బోర్డును చూసి ఒక పాప అక్కడికి వస్తుంది. 1 రూపాయికి పానీపూరియా? నిజంగా? అవునమ్మా, 1 రూపాయికి పానీపూరి. అరే వా! పాప తన జేబులో చూసుకుంటుంది. నా దగ్గర 4 రూపాయలున్నాయి. నాకు 4 పానీపూరీలు ఇవ్వండి. మోహన్ ఆ పాపకి 4 పానీపూరీలు ఇస్తాడు. భలే భలే బాగుంది అంకుల్. నేను నా స్నేహితులకు కూడా చెప్తాను. ఆ అమ్మాయి పానీపూరి తిని అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కాసేపటి తర్వాత ఇంకొంతమంది పిల్లల్ని తనతో పాటు తీసుకొస్తుంది. నాకు 2 పానీపూరీలు కావాలి. నాకు 3. నాకు 5. మోహన్ ఇంకా మాలతి పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లకి పానీపూరి ఇస్తారు. పిల్లలు పానీపూరి చాలా ఇష్టంగా తింటారు.
పిల్లలు తినడం చూసి కొంతమంది పెద్దవాళ్లు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా పానీపూరి తింటారు. బాలే, ఈ పానీపూరీలు చాలా బాగున్నాయి. ఆహా, చాలా బాగుంది. ఇంత రుచికరమైన చవక పానీపూరి ఎక్కడా దొరకదేమో. అందరూ ₹1 పానీపూరి తినడానికి ఎగబడి వస్తారు. మాలతి ఇంకా మోహన్ పానీపూరి తయారు చేస్తూనే ఉంటారు. అందరూ తింటూనే ఉంటారు. వాళ్ల పానీపూరి మొత్తం ఖాళీ అయ్యేంత వరకు కస్టమర్లు వస్తూనే ఉంటారు. ఓ నాయనో, ఇంతమంది జనం వస్తారని నేను అస్సలు అనుకోలేదండి. నేను కూడా. వాళ్ల దృష్టి డబ్బుల మీద పడినప్పుడు డబ్బును చూసి వాళ్ళెంతో సంతోషిస్తారు. ఇవాళ చాలా మంచి వ్యాపారం జరిగిందండి. మరుసటి రోజు మాలతి ఇంకా మోహన్ ఎక్కువ పానీపూరి తయారు చేస్తారు. ముందు రోజులాగా ఇవాళ కూడా పానీపూరి తినడానికి జనాలు లైన్లు కట్టి మరీ నిలబడతారు. కొన్ని గంటల్లోనే వాళ్ల సామాన్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ₹1 రుచికరమైన పానీపూరి అద్భుతం సృష్టించింది. కస్టమర్లకు రుచితో పాటుగా ధర కూడా బాగా నచ్చుతుంది. ఇక మాలతి మోహన్లకు మంచి సంపాదన వస్తుంది. వాళ్ళిద్దరి ఆర్థిక సమస్య తీరిపోతుంది. అలా చూస్తూ ఉండగానే మోహన్ సొంతంగా ఒక కార్ఖానాని ఓపెన్ చేస్తాడు. కాని తను ₹1 పానీపూరిని మూసేయలేదు. ఇవాళ కూడా తన దుకాణానికి ₹1 పానీపూరి తినడానికి కస్టమర్లు వస్తూనే ఉన్నారు. ₹1 పానీపూరి ఐడియా మోహన్ మాలతీల జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా ₹1 పానీపూరి వల్లే సాధ్యమైంది. ఎవరూహించారు ఒక చిన్న ఐడియా ఇంత పెద్ద మార్పుని తీసుకురాగలదు అని? ఈ కథ మెహనత్పూర్ అనే గ్రామానికి చెందింది. ఇక్కడ సఖారాం తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. తను అక్కడే ఒక భోజనాలయాన్ని నడుపుతూ ఉంటాడు. కూలివాళ్లందరూ ఇంకా గ్రామస్తులు అందరూ సఖారాం భోజనాలయంలో భోజనం చేసి వాళ్ల పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఒక వ్యక్తి సఖారాం భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తాడు. చెప్పండి, ఏం తింటారు మీరు? మీ హోటల్లో ఏముంది చెప్పండి. ఆలు పరాటా, గోబీ పరాటా, మేతి పరాటా, వేడివేడి సమోసా, చానా మసాలా, పన్నీర్ మసాలా, పాలక్ పన్నీర్, ఇవి మాత్రమే కాకుండా తీయని గులాబ్ జామ్, అలాగే లస్సీ కూడా ఉంది. చెప్పండి సార్, మీకేం కావాలి? మీరు చెప్పినవన్నీ ఇంటుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. అన్నిటికంటే ఏది బాగుంటుందో అదే నాకు ఇప్పించండి. ఇదిగో, ఈయన కోసం చనా మసాలా పరాటాలను తీసుకురండి. అలాగే లస్సీ కూడా తీసుకురా. భలే 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 మజాగా ఉంటుంది. త్వరగా తీసుకురండి. ఎప్పుడైతే కుందన్ నీలేష్కి భోజనం పెడతాడో నీలేష్ ఎంతో ఇష్టంగా మొత్తం భోజనం అంతా తింటాడు. భోజనం చేసిన తర్వాత నీలేష్, భోజనం చాలా రుచిగా ఉంది. నిజంగా చాలా బాగుంది. సరైన భోజనం అంటే ఇదే. అదే నా భార్య తయారు చేస్తుంది చూడు, అందులో అసలు రుచి పచ్చే ఉండదు. దాన్ని నేను వీధిలో కుక్కలకు పెట్టేస్తూ ఉంటాను. పాపం ఆ కుక్కలు మరుసటి రోజే అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. ఈ హోటల్లో భోజనంతో పాటు నిమ్మకాయ నీళ్లు కూడా ఇస్తారా? కుందన్ బాయ్, కాస్త తీపిప్పించు. అరే ఆగండి సార్, ఆ నీళ్లు మీరు చేతులు కడుక్కోవడానికి, మీరు తాగడానికి కాదు. ఏమంటున్నావు నువ్వు? అరే నేను నిమ్మకాయని ఇంతవరకు నీళ్ళలో కలుపుకొని తాగడమే చూశాను, చేతులు కడుక్కోవడం చూడలేదే. అయితే మీరు పొరపాటు పడుతున్నారు. చౌక హోటల్లో అయితే అలాగే చేస్తారేమో. మీరిక బిల్ పే చేసి బయలుదేరండి. కుందన్ నీలేష్ దగ్గరికి వెళ్లి ఒక చీటీని ఇస్తాడు. దాన్ని చూసి నీలేష్కి మతిపోతుంది. ఏంటిదంతా? చనా మసాలా 300, నానేమో ₹70. లేదు లేదు, నేను పార్సల్ ఏమీ కట్టించుకోలేదు. ఇంతెందుకైంది? చూడండి సార్, ఇవి పార్సిల్ డబ్బులు కాదు సార్, మీరు ఏమైతే తిన్నారో దాని డబ్బులు. ఇంత డబ్బులైతే నాకు రోజు కూలీ కూడా కాదు. ఇంత ఖరీదైన భోజనమా? నాకు గనక ముందే తెలుసుంటే నేను ఇంత తినేవాని కాదు. నీలేష్ తన జేబులో నుంచి ₹100 తీసి టేబుల్ మీద పెడతాడు. కుందన్ కోపంతో తన యజమాని సఖారాంని పిలుస్తాడు. సార్, ఇతని దగ్గర అసలు డబ్బులే లేవు సార్. ఇతను బిల్లు 700 అయింది సార్. కానీ ఇతను ₹100 ఇచ్చి తప్పించుకుందామని చూస్తున్నాడు. నీలేష్ మాటలు విని సఖారాం కోపంగా అక్కడికి వెళ్తాడు. నీ జోబులో అసలు డబ్బులు లేనప్పుడు ఈ హోటల్కి ఎందుకు వచ్చావు? నీలాంటి వాళ్ళకి ఇటువంటి హోటల్కి వచ్చే హక్కే లేదు. త్వరగా డబ్బులు తీ, లేకపోతే కొట్టి నిన్ను పచ్చడి చేస్తాను. ఇదెక్కడి మర్యాద?
మీరు కస్టమర్లతో మీరు అమర్యాదగా మాట్లాడకూడదు. మర్యాద ఉన్న వాళ్ళతోనే మేము మర్యాదగా మాట్లాడతాం. ఇవాల్టి ప్రపంచంలో ఎవరి దగ్గరైతే డబ్బులు ఉండవో వాళ్ళకి ఎక్కడా మర్యాద ఉండదు. ఆ మాట చెప్పి సఖారాం భోజనాలయంలోని పనివాళ్లతో ఇలా అంటాడు. ఏంటి చూస్తున్నారు? కొట్టండి ఇతనే. సఖారాం మాట వినగానే అక్కడ ఉన్న పనివాళ్లందరూ కూడా నీలేష్ని దారుణంగా కొట్టడం మొదలు పెడతారు. సఖారాం కోపంతో నీలేష్తో ఇలా అంటాడు. 2 రోజుల పాటు మా హోటల్లో ఎంగిలి పళ్ళ్యాలు కడగాల్సి ఉంటుంది. అప్పుడే నీ బిల్లు సరిపోతుంది. నీలేష్ 2 రోజుల పాటు ఆపకుండా భోజనాలయంలోని ఎంగిలి ప్లేట్లను కడుగుతాడు. 2 రోజుల తరువాత నీలేష్ ఇంటికి వెళ్లి తనకు జరిగిన ఆ దుర్ఘటన గురించి ఏడుస్తూ తన భార్య విమలకు చెప్తాడు. అసలు ఆ భోజనాలయానికి వెళ్లాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీ దగ్గరంత డబ్బులు లేనప్పుడు ఆ దయలేని మనుషులు మిమ్మల్ని బాగా కొట్టారు. అప్పుడు కూడా వాళ్ళకి తృప్తి కలగలేదు. 2 రోజుల పాటు మీతో ఎంగిలి ప్లేట్లన్నీ కడిగించారు. ఇది చాలా దారుణం. నన్ను చాలా అవమానించారు విమల. ఇవాళ నాకొక విషయం బాగా అర్థమైంది. పాపం పేదవాళ్ళు, నిస్సహాయులు మంచి భోజనాలయంలో భోజనం చేసే అవకాశమే లేదు. కానీ నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. అసలు మీరు ఏం చెయ్యగలరు? మీరే దెబ్బలు తినొచ్చారు. నేను స్వయంగా నా హోటల్ని తెరుస్తాను. మన ఊర్లో నేను ఎటువంటి హోటల్ని తెరుస్తాను అంటే అక్కడ ప్రతి పేదవాడికి చాలా చౌకగా మంచి భోజనం లభిస్తుంది. పేదవాడికైనా కొంచెం అధికారం ఉండాలి కదా. పేదవాడి పుట్టుక ఇటువంటి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడానికి జరగలేదు. వాళ్ళు కూడా మంచి భోజనం చేసే అవకాశం ఉంది. కానీ ఎలా? నీలేష్ తన భార్య మాటలకి ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. అతను మౌనంగా రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు ఉదయం నీలేష్ ప్రతి ఇంటికి వెళ్లి చందాని జమ చేస్తాడు. కాని అందరూ కూడా తనని అవమానించి అక్కడ్నుంచి పంపించేస్తారు. ఊర్లోని ఒక వ్యక్తి నీలేష్ని ఎగతాళి చేస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైనా పని చేసుకో. ఉన్నట్టుండి నీలో పేదవాళ్ల పట్ల ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఆ పని చేయడానికి మన నాయకులున్నారు కదా. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను ఏదైతే చేస్తున్నానో అది ఊరి మంచి కోసమే కదా. మన ఊరి పేరు మెహనత్పూర్. మన ఊరి వాసులందరూ రోజంతా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా భోజనం దొరకదా? నువ్వు నాకు తోడుగా ఉండడానికి బదులు నన్ను అవమానిస్తున్నావా? ఎందుకంటే నువ్వు పగటి కలలకు అంటున్నావు కాబట్టి. ఇలా చూడు, ఇలా అంతా సినిమాల్లోనే జరుగుతుంది. నిజ జీవితంలో ఇవన్నీ సాధ్యం కావు. అయినా నువ్వు నాకు ఓ విషయం చెప్పు. ఒకసారి అనుకుందాం, నువ్వు అనుకున్న దాన్ని సాధిస్తావని. కానీ నువ్వు 1 రూపాయి భోజనాన్ని ఎంతవరకు పేదవాళ్ళకి తినిపిస్తావు? అది పూర్తిగా అసంభవం. ఆ మాట చెప్పి అతను నీలేష్ని ఎగతాళి చేసి సఖారాం భోజనాలయానికి వెళ్లి చెప్తాడు. విన్నారా సఖారాం గారు? నీలేష్ మన ఊర్లో ఒక హోటల్ పెడతాడట. మీరు 700కి అమ్మే భోజనాన్ని అతను కేవలం 1 రూపాయికి అమ్మాలనుకుంటున్నాడండి. బహుశా అతనికి పిచ్చెక్కినట్టుంది. అటువంటి పిచ్చి వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. అప్పుడే సఖారాం నౌకరు కుందన్ సఖారాం దగ్గరికి వెళ్లి నెమ్మదిగా ఇలా అంటాడు. సఖారాం గారు, మనం ఇతని మాటల్ని చులకనగా తీసుకోకూడదు. అరే, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ నీలేష్ అనుకున్నది సాధించాడే అనుకోండి, మీరెప్పుడైనా ఆలోచించారా? మీ హోటల్ సంగతి ఏమవుతుందో? కుక్కలు కూడా రావిటివైపు. నువ్వు నీ నోరు మంచి మాటలు మాట్లాడవా? నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా తలతిక్కగానే మాట్లాడతావు. కంగారు పడుకో. ఈ ఊరు సర్పంచు నాకు బాగా తెలుసు. అతనితో నీలేష్కి నేను నచ్చజెప్పిస్తాను. సఖారాం ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్, మన స్నేహం గురించి ఊరంతా ఎంతో బాగా చెప్పుకుంటారు. మర్చిపోవద్దు. ఏ భోజనాన్నైతే నేను 700కి అమ్ముతున్నానో ఆ భోజనాన్ని నీకు 600కే ఇస్తున్నాను. అంటే 100 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాను. నువ్వు నాకేదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నేనైతే నీకు ఎప్పుడూ చెప్పలేదే నువ్వు నాకు 100 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వు అని. అయినా నేను నీ హోటల్కి నెలకి ఒక్కసారే కదా వస్తున్నాను. అతి కష్టం మీద ఇంతవరకు నీ హోటల్లో 4 లేదా 5 సార్లే నేను భోజనం చేసుంటాను. ఆ లెక్క ప్రకారం చూస్తే నువ్వు నాకు 500 తగ్గించుంటావు.
నువ్వు నా మాటల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనుకుంటాను. నీకు చాలా బాగా తెలుసు సకారాం, ఇటువంటి మాటలు మాట్లాడితే నాకు అసలు నచ్చదు అని. అసలు విషయానికి రా. ఏ పని మీద వచ్చావు ఇక్కడికి? కొన్ని రోజుల క్రితం నీలేష్ నా హోటల్కి భోజనం చేయడానికి వచ్చాడు. ఇక మీరే చెప్పండి, 700కు బదులుగా అతను 100 రూపాయలు నాకు ఇచ్చాడు. అందుకని నేను అతనితో 2 రోజుల పాటు నా హోటల్లో ఎంగిలి పల్లెల్ని కడిగించాను. దానికే అతను కోపం తెచ్చుకున్నాడు. నేను విన్నాను, నువ్వు అతన్ని కొట్టించావు కూడా. ఏదో 1-2 దెబ్బలు వేయించాను, కానీ మరీ అంత కోపం తెచ్చుకునేలాగా ఏమీ చేయలేదు నేను. అసలు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో దాని గురించే చెప్పు. అతను ఈ ఊళ్ళో ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నాడట. ఏ భోజనాన్నైతే నేను 700కు అమ్ముతున్నానో అతను దాన్ని 1 రూపాయికి అమ్ముతాడట. ఒకవేళ అదే జరిగితే అప్పుడు నా హోటల్ మూతబడిపోతుంది, నేను రోడ్డును పడిపోతాను. సకారాం మాటలు విని సర్పంచ్ నవ్వుతాడు. సకారాం, బహుశా నీలేష్కి మతిపోయిందనుకుంటా. కానీ నాకేమనిపిస్తుందంటే అతనితో పాటు నీకు కూడా మతిపోయిందని. అది సాధ్యం కాదు. ఆలోచించుకో సర్పంచ్, ఒకవేళ అతను ఆ విషయంలో విజయం సాధిస్తే దాని గురించి ఊరంతా చర్చించుకుంటారు. అందరూ అతన్ని ఈ ఊరి సర్పంచ్ కంటే ఎక్కువగా గౌరవిస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అతనుకున్న దయాగుణాన్ని చూసి ఊరి వాళ్ళందరూ అతన్నే సర్పంచ్ చేస్తారేమో. ఖచ్చితంగా అతను అలా చేయడానికే ఆలోచిస్తున్నాడు. సకారాం మాటలు విని సర్పంచ్ ఆలోచనలు పడతాడు. నువ్విప్పుడు సరైన విషయమే చెప్పావు. నేను ఈ ఊర్లో అతను హోటల్ పెట్టకుండా అయితే ఆపలేను. కాకపోతే ఒక పని మాత్రం చేయగలను. అతను ఈ మధ్య నా దగ్గరే కూలి పనికొస్తున్నాడు. అందుకని నేను అతన్ని మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. ఆ తర్వాత అతను కడుపు నింపుకోవడానికి ఆలోచిస్తాడు. ఊళ్ళో ఉన్న పేదవాళ్ళ గురించి అస్సలు ఆలోచించడు. సకారాం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ నీలేష్ని కారణం లేకుండా ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. కానీ నేను చేసిన తప్పేంటి సర్పంచ్ గారు? నువ్వు ఈ ఊళ్ళో హోటల్ పెట్టాలనుకుంటున్నావు కదా, అదే నువ్వు చేసిన తప్పు. అవును, కానీ అందులో తప్పే ఉంది. ఒకవేళ నేను పేదవాళ్ళకి మంచి చేయాలనుకుంటే దానికి మీరు సంతోషించాలి కదా. నువ్వు పేదవాళ్ళకి మేలు చేయాలనుకోవటం లేదు. నాకు ఆ విషయం బాగా తెలుసు. నువ్వు పేరు సంపాదించాలనుకుంటున్నావు. నన్ను నా పదవి నుంచి తొలగించి నువ్వు ఈ ఊరికి సర్పంచ్ కావాలనుకుంటున్నావు. ముందు నువ్వు నీ కడుపు, నీ భార్య కడుపు నింపుకో. ఆ తర్వాత పేదవాళ్ళ గురించి ఆలోచించదు గాని. వెళ్ళిక్కడి నుంచే. కానీ నీలేష్ ఓటమి అంగీకరించలేదు. నీలేష్ పట్నం వెళ్లి చందా సేకరించడం మొదలు పెడతాడు. ఆ సమయంలో అతను సేట్ జమునా ప్రసాద్ ని కలుస్తాడు. జమునా ప్రసాద్ చాలా దయాగుణం గలవాడు. నాకు నీ ఆలోచన చాలా బాగా నచ్చింది బాబు. నువ్వు పేదవాళ్ళందరూ భోజనం చేయగలిగే మంచి హోటల్ని పెట్టాలనుకుంటున్నావు. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సేట్ జమునా ప్రసాద్ సహాయంతో నీలేష్ గ్రామంలో ఒక మంచి భోజనాలయాన్ని ఏర్పాటు చేస్తాడు. తన భోజనాలయంలో గుజరాతీ, మరాఠీ, కన్నడ అన్ని రకాల భోజనాలు సిద్ధమవుతాయి. భోజనాలయాన్ని తెరవగానే కొంతమంది భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తారు. వాళ్లందరూ దేశంలోని వేరువేరు నగరాల్లో ఉండేవారు. ఒక గుజరాతీ నీలేష్తో ఇలా అంటాడు. మీ హోటల్ నుంచి వచ్చే వాసన చాలా బాగుంది. ఆ వాసన చూసి నన్ను నేను ఆపుకోలేకపోయాను. అందుకనే నేను వెంటనే వచ్చేశాను. నీలేష్ ఆ గుజరాతీ వ్యక్తికి ఒక థాలీలో గుజరాత్లో ప్రసిద్ధి చెందిన భోజనాన్ని వడ్డిస్తాడు. భోజనం చేసి గుజరాతీ సంతోషించి నీలేష్తో, ఎంతయింది? కేవలం 1 రూపాయే. 1 రూపాయి ఇస్తే చాలు. 1 రూపాయి అనగానే గుజరాతీ సంతోషిస్తాడు. భోజనాలయంలో జనాలు రద్దీ పెరుగుతుంది. దూరాల నుంచి వచ్చిన వాళ్లందరూ నీలేష్ భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తుంటారు. ధనవంతులైనా పేదవాళ్లైనా నీలేష్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక థాలీకి 1 రూపాయే తీసుకుంటాడు. ఇక ఆ విషయం సఖారాంకి ఏమాత్రం నచ్చదు. సఖారాం కోపం తెచ్చుకొని కుందంతో, ఈ నీలేష్ నా హోటల్ని మూయించేశాడు. నా హోటల్కి ఒక కుక్క కూడా రావట్లేదు. ఏదో ఒకటి చేయకుందాం. మీరేం కంగారు పడకండి సఖారాం గారు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటో ఉపాయం? మనిద్దరం కలిసి అతని హోటల్కి నిప్పంటిచ్చేద్దాం. 2-3 కాలి చనిపోతే అప్పుడు తన హోటల్ మూతపడుతుంది.
సఖారాం ఇంకా కుందన్ ఆ సమయంలో నీలేష్ భోజనాలయానికి నిప్పు పెట్టాలి అని పన్నాగాలు పన్నుతారు. అదే సమయంలో సేఠ్ జమునాదాస్ అటువైపు నుంచి వెళ్తూ ఉంటారు. జమునాదాస్ సఖారాం ఇంకా కుందన్ మాటలన్నీ వింటారు. అతను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు ఆ రోజు నుంచి నీలేష్ భోజనాలయాన్ని గమనిస్తూ ఉంటారు. రాత్రివేళ సఖారాం ఇంకా కుందన్ భోజనాలయానికి నిప్పు అంటించడం కోసం బోలెడంత పెట్రోల్ తీసుకుని వస్తారు. కాని అప్పుడే పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సఖారాం. నువ్వు గ్రామంలో పరుగలవాడివి. నన్ను వదిలేయండి ఇన్స్పెక్టర్ గారు. నేను ఈ హోటల్ని కాల్చి బూడిద చేయాలనుకున్నాను. ఇతని వల్ల నా హోటల్ మూతబడింది. లేదు సఖారాం, నా వల్లేం కాదు. నువ్వు నీ కస్టమర్లతో చేసే చెడు ప్రవర్తన వల్లే నీ హోటల్ మూతపడింది. నువ్వు నన్ను అవమానించావు. నేను గనక తెలుసుకుంటే నా అవమానానికి సమాధానం వేరే విధంగా ఇచ్చేవాణ్ణి. కానీ లేదు, నేను ఈ అవమానాన్ని అమృతం అనుకుని తాగాను. ఇప్పుడు చూడు, ఇవాళ ఈ హోటల్కి దేశంలోని ప్రతి ఒక్కరూ వస్తున్నారు. కేవలం ₹1 భోజనం చేసి వెళ్తున్నారు. నువ్వేమనుకున్నావు? నాకు లాభాలు రావడం లేదనే? నేను నా ఖర్చులన్నింటినీ దీని నుంచే చూసుకుంటున్నాను. పోలీసులు సఖారాం ఇంకా కుందన్ని అరెస్ట్ చేస్తారు. ఇక సఖారాం భోజనాలయం పూర్తిగా మూతబడుతుంది. ఇవాల్టికి నీలేష్ భోజనాలయంలో ₹1కే థాలీ ఇస్తున్నారు.